ఒక్క అవకాశమని జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓటు వేసి మోసపోయామని అన్ని వర్గాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధి ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని 25వ వార్డులో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ రాష్ట్రానికి ఇదేమి కర్మ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పాదయాత్రగా వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహిళలు మాజీ ఎమ్మెల్యేకి హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. వైసీపీ కార్యకర్త శ్రీవర్ధన్ రెడ్డి టీడీపీ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువాను కప్పి మాజీ ఎమ్మెల్యే పార్టీలోకి స్వాగతం పలికారు. ప్రజలందరూ కూడా నిన్నటి నుంచి గూడూరు పట్టణంలో పాదయాత్రను ప్రారంభించాం. ఉదయం 8 నుంచి సాయంత్రం 8 దాకా ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్రకి అందరూ కూడా సంఘీభావం తెలిసేటువంటి పరిస్థితి రోజు ఉంది. ఎక్కడ వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు కూడా అయ్యా మేము తప్పు చేసాం, పొరపాటు చేసాం, ఈసారి అయితే ఆ పొరపాటు చేయము అనేటువంటి మాటలు అందరూ కూడా మాట్లాడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది, చాలా ఉత్సాహం కూడా ఉంది. ఎందువల్లంటే ప్రజల్లో అంత చైతన్యం చెప్తున్నారు డైరెక్ట్గా. అయ్యా పోయినసారి నీకు వేయలేకపోయినా ఓటు, ఈసారి ఖచ్చితంగా వేస్తాం. కొంతమంది పోయినసారి 2 వేసాము, 2 అవతలు వేసాము, ఈసారి 4 నీకే వేస్తాం. కొందరైతే ఏదో తండ్రి లేని బిడ్డ అని చెప్పి వేసామయ్యా మమ్మల్ని అంతా ముంచుకోండికాడా అని ఒకరంటే, ఇంకో ఆయన ఒక రిటైర్డ్ ఆర్ఐ గారు అయ్యా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించేశాడు, నాశనం అయిపోయింది రాష్ట్రం అని ఒక రిటైర్డ్ ఆర్ఐ గారు అంటే, ప్రతి ఒక్కరు ఒక్కొక్క రైతు చూస్తే మాకు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేదని ఒకరంటే, ప్రతి ఒక్క అనేక సమస్యలు, మహిళలు అయితే ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయంటే ఒకరంటుంటే, ఇంకోటి చూస్తే ఈ 25వ వార్డులో చెత్త విపరీతంగా ఉంది, ఎత్తే నాదుడు లేదు, పల్లెలకు ఒకసారి చిమ్మే వాళ్ళు వస్తున్నారు, లైట్ వెళ్ళడం లేదు, రోడ్లు మీరు వేసిన రోడ్లు అప్పుడు వేసిన రోడ్లు డ్యామేజ్ అయినాయి, దానిపై మట్టి వేసే పరిస్థితి లేదు. అప్పుడు సైది కాలువలు కట్టించారు, అవి కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి, ఎత్తే నాదుడు లేదు. కాబట్టి ఈ మున్సిపాలిటీ సర్వనాశనం అయిపోయింది ఈ 3-4 సంవత్సరాలు అని చెప్పి అందరూ వాళ్ళ బాధలు చెప్తుంటే చాలా బాధగా ఉంది. గతంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ మా తెలుగుదేశం వాళ్ళు కానీ అందరం కూడా ఇక్కడ కష్టపడి ప్రతి దగ్గర కూడా సిమెంట్ రోడ్లు వేయించాం. తర్వాత ఇంచురామయ్య కౌన్సిలర్ అయిన తర్వాత కూడా ప్రతి దగ్గర కూడా ప్రతి ఇంటికి ఏం కావాలో కూడా అక్కడ తెలుసుకొని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క సమస్యకి మ్యాక్సిమం అతను ఇంటింటికి పోయి ఏదో సహాయం చేశారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి నిజంగా చెంచురామయ్య చేసినా, సునీల్ కుమార్ చేసినా, ఈ వార్డులో ఎవరు చేసినా అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం, మా గొప్పతనం కాదు అది. ఎందుకంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి మేము చేయగలిగాం ఈ పనులన్నీ కూడా, లేకపోతే మేము చేయలేని పరిస్థితి. కాబట్టి మీరు 3-4 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు, మీరు చూశారు వారి పరిపాలన. ఈ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఓట్లు వేయించుకొని మళ్ళీ మీ దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు, మీ సమస్యలు అడిగి తెలుసుకునే పరిస్థితి లేదు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా మనం పెద్ద ఏమనకూడదు కానీ ఆయన కూడా ఎవరికి అందుబాటులో ఉండే పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆయన పరిస్థితి ఆయన పార్టీలో గందరగోళం ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితిలో ప్రజలందరూ మీరందరూ కూడా ఖచ్చితంగా పనిచేసిన వాళ్ళకి మద్దతు ఇవ్వని కోరుతున్నారు.